భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరై స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ కమిటీని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రజలకు వాస్తవాలు వెల్లడించేది మీడియా అని తెలిపారు. మీడియా మిత్రులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉండాలని, ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి మీడియా మిత్రుల అవసరాల గురించి వెల్లడించడం జరిగిందని, దానికి మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించారని అన్నారు. మీడియా మిత్రుల సేవలు ఎనలేనివని, కరోనా సమయంలో కూడా వారు ప్రాణాల సైతం లెక్క చేయకుండా బయటికి వచ్చి ప్రజలకు భయభ్రాంతులకు గురి కాకుండా అన్ని విధాలుగా వారు సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్ సిఎల్ నారాయణ, ఎస్ ప్రవీణ్, బి సుదర్శనాచారి, టి నరేష్, టి రమణ, జి అశోక్, ఎస్ నాగేశ్వరరావు, కర్ణి నాగేశ్వరరావు, జె సత్యనారాయణ, సిహెచ్ సతీష్ తదితరులు ఉన్నారు. మనం మంచి చేసినా చెడు చేసినా మీడియా ప్రజలకు వెళ్తాం, మనం డ్యామేజ్ అవుతాం, ప్రజలకు వస్తాం, మంచి వస్తాం. ఇప్పుడు మంచి చేసినా చెడు చేసినా మీడియా అనేది అవసరం. ఒకసారి మనం ఇది చేస్తే మీడియా వచ్చేసి మనం డ్యామేజ్ అవుతాం, మన సమాజంలో మనం డ్యామేజ్ అవుతాం అనేది కూడా చాలా తప్పులు కూడా మనం ప్రివెంట్ చేయగలం. అలానే మంచితనాన్ని కూడా మనం చెప్పగలం, మంచిని కూడా ప్రజలకి ఇమీడియట్గా అందించగలం, ఇది జరుగుతుందని చెప్పగలం. అవగాహన ఉంది, అవగాహనలో కూడా చాలా వరకు మీడియా నుంచి అవగాహన చేయగలం. ఇప్పుడు టీవీలు కానీ ఇవి కానీ అవగాహన, రేపు జరగబోయేది ఈరోజు చెప్తున్నాయంటే మీడియా అవగాహన, రేపు ఇలా జరగబోతుంది, ఇలా ఉంది ప్రభుత్వం, లేకపోతే ఈ కార్యక్రమాలు ప్రభుత్వం పెట్టుకుంది, ఫలానా కార్యక్రమం పడుతుంది, మీరు ఇలా ఫలానా చోట అప్లికేషన్ పెట్టుకోవాలి, ఫలానా చోట నుంచి మనకి అందుబాటు వస్తుంది అనే దానికి మీడియా ప్రజలకి, మీడియా మనకు ప్రభుత్వానికి మరి ప్రజలు అందుబాటులో ఉండే దాంట్లో కూడా ముందు ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా, నేను ఒకటే మనవి, మంచితో చెడు వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, అవి కూడా మీరు చేసేటప్పుడు నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ, నాట్ ఓన్లీ డిమాండింగ్ వాట్ యు ఆర్ గివింగ్ దట్ బిఫోర్ దట్ వన్ యూ షుడ్ ప్రాపర్లీ ఎంక్వైరీ అండ్ గివ్ దట్ సచ్ ఏ మ్యాటర్. ఐఎమ్ నాట్ ప్రివెంటింగ్ దట్ సచ్ ఏ టైప్ ఆఫ్ మ్యాటర్. మీరు అది పోద్ది ఇవ్వద్దని ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ విల్ బి గివ్ దిస్. మీరు మంచిని చెడుని కూడా ఒక్కోసారి మనం సందర్భాలు కూడా మంచి వాడు కూడా ఒక్కోసారి డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ని మీరు ప్రివెంట్ చేయగలగాలి. అంటే నా ఒపీనియన్, దట్స్ ఆల్, ఐఎమ్ నాట్ గివెన్ సజెషన్, నా ఒపీనియన్. ఒక్కోసారి మంచిని కూడా ఒక్కోసారి సడన్గా మనం ఏదైనా ఇచ్చేస్తూ కూడా, అంటే మీకు తెలుసు మీడియాలో ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు మీకు తెలుసు, అయినా కానీ అంతే నన్ను ఒక శాసనసభ్యులుగా పిలిచారు, అదే డాక్టర్గా పిలిచారు కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే ఏదైనా ఉంటే పూర్వపరాలు తెలుసుకుని వేస్తే మనం డ్యామేజ్, ఒక మంచి వేడి కూడా ఒక్కోసారి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ డ్యామేజ్ని కూడా మీరు ప్రివెంట్ చేస్తూ మంచిని ఎలా రాస్తారు, మంచి ఖచ్చితంగా మంచి వెళ్తూనే ఉంటుంది. ఒక్కోసారి మంచివాడు కూడా అంటారు కదా, మనం శిక్షించేటప్పుడు 1000 మంది నేరస్తులు తప్పుకున్న వదిలేసిన పర్లేదు, కానీ నేరం చేయని వాడు శిక్షించబడకూడదని ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా మనం దీంట్లో మంచి చెడు కూడా గమనించి మీడియాని చేయగలని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నందుకు, నన్ను నిజంగా ఆహ్వానిస్తున్నందుకు. దాంతో సరిలో నేను రుణపడి ఉన్నాను. నా మొట్టమొదటి ప్రాక్టీస్ ఇక్కడే మొదలుపెట్టాను. అదేవిధంగా నా ఎన్నికల్లో కూడా ఇదే వాదన చెప్పాను, నేను మీ ఊరు వాడిని, నా పోటీ ఏంటని అని ఇక్కడి నుంచే ప్రాధేయపడ్డాను నేను. ఎందుకంటే మురళి నన్ను తీసుకొచ్చి, నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నన్ను ప్రాక్టీస్ పెట్టేటప్పుడు మురళి ఆ రోజు తీసుకొచ్చి భద్రాద్రి మన చర్లలో హరిగోపాల్ గారు అని ఉంది, హరిగోపాల్ చనిపోయారు, మళ్ళీ లాస్ట్ నా హాస్పిటల్లో చనిపోయారు. హరిగోపాల్ గారు హాస్పిటల్ ఎదురుగా పెట్టారు, అది నన్ను బండేవులో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆ రోజు బ్రహ్మాండంగా నా ప్రాక్టీస్ కూడా ఉన్నారు. అలానే ఈనాటి కార్యక్రమం చర్ల మండలంలోని స్వేచ్ఛ క్లబ్ ఓపెనింగ్కి నన్ను ఆహ్వానించినందుకు స్వేచ్ఛ మీడియా మిత్రులకి ప్రత్యేకమైన కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న చిన్న గారు నాకు ఉన్న పరిచయంతో నిన్న నైట్ కలిసి స్వేచ్ఛ క్లబ్ ఒక చిన్న రూమ్ తీసుకొని ఓపెనింగ్ చేస్తాం, ఒక షెల్టర్ లాగా మీడియా మిత్రులకు అవసరమైనది. మీడియా మిత్రులు ఇక్కడక్కడ కూర్చోకుండా ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా చెయ్యండి, అవసరం ఉంది కూడా. మీడియా మిత్రులు ఏదైనా మీడియాకి మనం ఇచ్చే ముందు ఒక సీక్రెసీ, దాంతోపాటు మన డిస్కషన్ ఇవ్వాలా లేదా అనే దాన్ని డిస్కస్ చేసి, ఒక నలుగురు డిస్కషన్ చేసి, ఏదైనా మీడియా మనం రిలీజ్ చేసే ముందు మనం తప్పు చేయకుండా రైట్ ఆర్ రాంగ్ అనే దాన్ని చూసి మనం ఇవ్వాలన్న ఆలోచనతో మీకు ఉంటుంది. ఆ ఆలోచనని మీరు అనుగుణంగా ఒక సీక్రెసీ రూమ్ ఉండాలని అంటే అని నేను కూడా చెప్పాను. నిజంగా ఆనందం. నేను ఎందుకంటే నాకు ఆనందంగా ఉంది, నేను ఇక్కడే నా వైద్య వృత్తిని స్టార్ట్ చేసి నాకు ఇక్కడున్న అవినావ సంబంధాలు ఏవైతున్నాయో
ప్రతి ఒక్కటి కూడా నా ఊరుగా నా మండలంగా ప్రేమించే ఈ మండలానికి నన్ను పిలిచినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా మీడియా అంటేనే మీడియాకి ప్రజలకు మధ్య, గవర్నమెంట్కి ప్రజల మధ్య, అధికారులకి ప్రజల మధ్య, రాజకీయ నాయకులకి ప్రజల మధ్య ఉన్న సంబంధాలు కలిపే మీడియా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఏ మీడియా అయినా కూడా ఈరోజు మంచిని చెడుని మంచి కూడా మన ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లే ఈరోజు మీడియాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా నేను ఒకటే మీడియా మిత్రులకి, ప్రతి ఒక్క మీడియా మిత్రుల్ని గవర్నమెంట్ అనేది ఆదుకోవాలని నేను ఒకటే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే మీడియాలో కూడా పాపం మౌస్ పట్టుకొని తిరుగుతున్నారు తప్ప వాళ్ళు కూడా కూడుగుడ్డ లేదు పాపం ఉండే వాళ్ళు చాలామంది చదువుకున్న నిరుద్యోగులే ఈరోజు మీడియాలో వచ్చి పాపం వాళ్ళ అద్దెంట్లలో అక్కడిక్కడ ఉంటూ చెప్పుకోవడానికి మనం బయట ఉంటున్నారు. వాళ్ళను కూడా ఈరోజు ఆదుకోవాలని నేను మొన్న మంత్రి గారిని కోరుకుంటే, ఖచ్చితంగా వాళ్ళకి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లలో కూడా వాళ్ళకి ఇద్దామని ఒక మంత్రి మన శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే మన మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రి మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు వాళ్ళకి ప్రామిస్ చేసి సమాచార శాఖ మంత్రివర్యులు వాళ్ళకి ఒక ప్రామిస్ చేశారు. నిజంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మనమందరం చాలా వరకు వెనుకబడి ఉన్నాం, చదువుకున్నాం, ఉద్యోగాలు లేవు. వాళ్ళు నిరుద్యోగాల్లో ఉంటూ ఒక మీడియా మిత్రును ఏదో నమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళకి పాపం బతుకు తెరువు లేక అనేక అవస్థలు పడుతున్నారు. వాళ్ళని కూడా ఆదుకోవాలని ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా నేను ఒకటి మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజల కొరకు పనిచేస్తున్నారు. కరోనా టైంలో అయితే వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బయటకు వచ్చి ఎవరు బయటికి రావద్దు, మేమున్నామని, ఇక్కడ ఇది జరిగింది అది జరిగింది అని ప్రజల్ని పాపం భయభ్రాంతులు కాకుండా ఉండడానికి, ధైర్యంగా ఉండండి అని చెప్పే దాంట్లో మీడియా ఎంతో ఉపయోగపడింది. అలానే ఏదైనా విపత్తు వస్తే కూడా ఇది విపత్తు వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, వర్షాలు వస్తున్నాయి, పిడుగులు పడుతున్నాయి అనే దాంట్లో ప్రజలకి ఒక మెసేజ్ని ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడే ఈరోజు మీడియాకి ఖచ్చితంగా ప్రజలకి అనుబంధం ఉంది కాబట్టి మనం ఈరోజు వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఉంది అని ఆహ్వానిస్తూ, ప్రజల్ని మన ప్రభుత్వాలు ఖచ్చితంగా మీడియాని కాపాడుకోవాలని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.